విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. కార్తీక మాసం సందర్భంగా శైవాలయాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం కలెక్టర్ నాగరాణి బీవీరాస్ పార్క్ ముందు ఉన్న భోగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి జలాభిషేకాన్ని స్వయంగా నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు జిల్లా కలెక్టర్కు గోత్రనామాలతో ప్రత్యేక పూజలను నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్డీఓ, ఆలయ కమిటీ అధ్యక్షులు రావురి బ్రహ్మాజీ, సెక్రటరీ దార్పరెడ్డి త్రివిక్రమ్, కోశాధికారి దంగమళ్ళ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘన్యవాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహరణ దీక్ష చేసి అమరుడైన పొట్టి శ్రీరాములు తెలుగువారి ఆరాధ్య దైవం అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, భీమవరం పట్టణాధ్యక్షుడు మద్దుల రాము, చెల్లుబోయిన గోవింద్, కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పులూరు చంద్రశేఖర్, పామర్తి వెంకటరామయ్య, ఎండి షబీనా తదితర నాయకులు పాల్గొన్నారు. ఈవేళ నవంబర్ 1వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా మనందరం కూడా రాష్ట్ర వ్యాప్తం కూడా పండగ వాతావరణం అందరూ జరుపుకుంటూ మనందరికీ తెలుసు. మరి ఈ రోజున ఒక మహానీయుడు రాష్ట్రం కోసం అమర నిరాహార దీక్ష చేసి అసలు బాసిన మన పొట్టి శ్రీరాములు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున, భీమవరం నియోజకవర్గం తరఫున ఘనంగా నివాళులు అర్పించిన నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా అలాంటి మహనీయుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. తెలుగువారందరికీ కూడా ఎక్కడున్నా సరే పొట్టి శ్రీరాములు గారు మనం ఒక ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుని మరి దేశం కోసం, మన రాష్ట్రం కోసం అసలు బాసిన ప్రతి ఒక్కరికి కూడా ఘనంగా నివాళులర్పించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. శనివారం కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనజాతీయ గౌరవ దివస్ 2025 వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి శివనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిర్సా ముండా చిత్రపటానికి, గిరిజన స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటాల వద్ద శివనారాయణ రెడ్డి జ్యోతిని వెలిగించి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. బిర్సా ముండా స్ఫూర్తిని దేశవ్యాప్తం చేసే లక్ష్యంతో ఆయన జన్మదినాన్ని నవంబర్ 15వ తేదీని జాతీయ గౌరవ దినోత్సవంగా నిర్వహించాలని 2021లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఆయన దేశ స్వాతంత్ర్య పోరాటంలో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ ప్రాంతానికి చెందినవారని తెలియజేశారు. బ్రిటిష్ సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా ఆదివాసీ ప్రజానీకాన్ని చైతన్యం చేసినటువంటి గొప్ప పోరాట యోధుడు బిర్సా ముండా అని తెలియజేశారు. భీమవరం పట్టణ తెలుగు యువత గొలగాని రమేష్ సౌజన్యంతో భీమవరం పట్టణంలోని 28వ వార్డులో ఒక వికలాంగ కుటుంబానికి మరియు అంగవైకల్యం కలిగిన కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను ఆంధ్రప్రదేశ్ రజక వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశానుసారం మోందా తుఫాను కారణంగా నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచనతో భీమవరం టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారాం లక్ష్మి సూచనలతో భీమవరం పట్టణంలోని పసిమొగ్గల పాఠశాల వద్ద ఉన్న 2 నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షులు, కార్యదర్శులు మద్దుల రాము, చెల్లుబోయిన గోవింద్, వలువలస రాము, అంగర వెంకట్ తదితర నాయకులు పాల్గొన్నారు. పట్టణ తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షుడు గొలగాని రమేష్ మరి యొక్క సౌజన్యంతో మరి భీమవరం పట్టణంలో ఉన్న వివిధ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర డైరెక్టర్లు ఉప్పులూరు చంద్రశేఖర్ గారు,
అదేవిధంగా బాపట్ల వెంకటరావు గారు, మరి షబీనా బేగం గారు, వారికి ప్రతి పెద్దలు గండెడి దినాథ్ గారు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు, మరి ప్రతి నెల ఒక డైరెక్టర్ తోటి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడానికి మరి రమేష్ గారు మరి ఆలోచన విధానాన్ని బట్టి చాలా అభినందిస్తున్నాను. మరి వాటిలో ఉన్న పేద ప్రజలకి 2 కుటుంబాలకి నెలకు సరిపడా మరి 25 కేజీలు చెరుకు, 25 కేజీలు బియ్యం, అదేవిధంగా నిత్యావసర వస్తువులు అన్నీ కూడా మరి గొలగన్ రమేష్ మరి ఈరోజు మరి రాష్ట్ర రజిక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్లూరు చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా ఇవ్వడానికి మరి ఉప్లూరు చంద్రశేఖర్ గారితో మరి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు గొలగన్ రమేష్, దేవరం పట్టణ తెలియుత అధ్యక్షులు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మోంతా తుఫాను బాధితులు అందరికీ కూడా సహాయ కార్యక్రమాలు అందజేయడంలో భాగంగా ఈ రోజున దేవరం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతాలక్ష్మి గారి ఆదేశాల మేరకు దేవరంలో 28వ వార్డులో గల పసిమొక్కల పాఠశాల నందు ఒక అంధురాలకి మరియు వికలాంగురాలకి ఇద్దరికి కూడా చెరుకు 25 కేజీల బియ్యం మరియు నెలకు సరిపడిన నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి నెల 28వ వార్డులందు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా మేము సెలెక్టెడ్ పీపుల్ని సెలెక్ట్ చేసి వారికి ప్రతి నెల కూడా బియ్యం మరియు నిత్యావసర వస్తువులు ఇవన్నీ అందజేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సామాజిక పెన్షన్లు వృద్ధులకు, వితంతువులకు ఆర్థికంగా భరోసాగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. శనివారం భీమవరం పట్టణంలోని 19వ వార్డు భీమేశ్వర స్వామి ఆలయ పక్క వీధిలోని డిఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఒంటరి మహిళలు, పెరాలసిస్ వ్యాధిగ్రస్తులు, వితంతువులు, నేత కార్మికులకు మొత్తం 246 మందికి 10,98,000 నగదును పంపిణీ చేయడం జరిగింది. అనారోగ్యం బారిన పడకుండా పరిశుభ్రంగా ఉంటే దోమలను కూడా అరికట్టుకోవచ్చని ఆయన పరిసరాల ప్రాంతాల గురించి కూడా తెలియజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నేడు 20 రకాల పెన్షన్లకు సంబంధించి పంపిణీని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్డీఓ తదితర నాయకులు పాల్గొన్నారు. భీమవరం ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు నేడు బివి రాజు వీరమ్మ పార్కులో బోట్ షికార్ని ఏర్పాటు చేయడం జరిగిందని, దానిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. శనివారం కలెక్టర్ చేతుల మీదుగా భీమవరం పట్టణంలో బివి రాజు వీరమ్మ పార్క్ నందు బోట్ షికార్ను ప్రారంభించారు. ఇప్పటికే పలు పార్కులు, కూడళ్లు, అభివృద్ధి, ఫౌంటైన్స్, స్వాగత ద్వారాలు భీమవరంలో ఏర్పాటు చేశామని, అందమైన పెయింటింగ్స్, పాత బస్టాండ్లో నూతన టెర్మినల్ నిర్మాణము, పట్నంలో పలు బస్టాపుల నిర్మాణాలు, ప్రత్యేక లైటింగ్లు, ఫెన్సింగ్లు ఏర్పాట్లు ఇటువంటివన్నీ కూడా భీమవరం సుందరీకరణకు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. పట్టణ ప్రజలు బోట్ షికార్ ఏర్పాటు చేయడం అనేది ఎంతో సంతోషించదగిన విషయమని తెలియజేశారు. పిల్లలు, పెద్దలు సెలవు రోజుల్లో ఆనందంగా గడపడానికి ఆహ్లాదమైన ప్రదేశాలు ఏమీ లేవని, దీనిని దృష్టిలో పెట్టుకునే దశల వారీగా పట్టణంలో అన్ని పార్కులను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని కలెక్టర్ తెలియజేశారు. ఈ బోట్ షికార్కు వాటర్ రిక్షా 50 రూపాయలు, 4 సీటర్ బోట్ 30, 2 సీటర్ బోట్ 50 రూపాయలు, అడ్వెంచర్ బోట్ 50 రూపాయలు ఒక్కొక్కరు రుసుముగా చెల్లించవలసి ఉంటుంది. ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ట్యాంక్ దగ్గర ఈరోజు మనం పిల్లలు, పెద్దలు ఆహ్లాదం కోసము, ఎంటర్టైన్మెంట్ కోసం బోట్స్ స్టార్ట్ చేశాము. ఇక్కడ అంటే చాలా మంచి పార్క్ ఉంది. ఇక్కడ వాకర్స్ కొన్ని వందల మంది ప్రతిరోజు వచ్చి వాకింగ్ చేసుకుంటారు. అలాగే చిన్నపిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉంటారు. మంచి చెరువు ఉంది ఇక్కడ. అయితే చెరువులో మనం సురక్షితంగా కొన్ని బోట్స్ వేసినట్టయితే పిల్లలకి, యువకులకి అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుందనే ఉద్దేశంతో అట్రాక్టివ్ 3 బోట్స్ ఆర్డర్ ఇచ్చాము. డిఫరెంట్ షేప్స్లో ప్రాక్టీస్
కేపు స్టాండ్ షెప్ ఇవన్నీ అయితే పిల్లలకి చాలా ఇష్టపడతారని చెప్పేసి అవన్నీ ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేసాము. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇంకొక అదొక పార్క్ ఉంది మనకి, అది మంచి ఎస్ఎస్ భీమవరానికి. అక్కడ కూడా ఈ బోట్స్ ఒక వారం రోజుల్లో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అత్తిలి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శామ్యూల్ ఆధ్వర్యంలో మాంసం అమ్మే దుకాణదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ వైరస్ బారిన పడి చనిపోయిన మేకలు, గొర్రెలు, కోళ్లు అమరదని సూచించారు. బల్లిపాడు నేను అక్కడ కంప్లైంట్ వచ్చింది, నాకు బల్లిపాడు షాప్ వచ్చింది తీసుకుంటాను. 10 ఎక్కువైనా తీసుకుని మంచి మున్సిపల్ ఆఫీస్ దగ్గరలో అలాంటి 3 చూసుకోలేదండి. వారంటీ చూసుకుంటారు లేకుండా నడుస్తుందండి. మోసం చేసేసి పాడు చేసేసి మనుషుల్ని ఎంతసేపు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అత్తిలి మండలంలో కోళ్ళు మరియు మేక మాంసం అమ్మే యజమానిదారులు అందరితోనూ మన కార్యదర్శులు సమక్షంలో, అలాగే మన వెటర్నరీ డాక్టర్ గారు, మన పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ గారి సమక్షంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగినదండి. దాని ముఖ్య సారాంశం ఏంటంటే, గత 2 రోజుల క్రితం మనం అత్తిలి మండలంలో ప్రక్క విలేజ్లో చనిపోయిన జీవాలు కోసి వాటి యొక్క మాంసం విక్రయిస్తున్నారని కంప్లైంట్ రాగా వెంటనే మన గ్రామ కార్యదర్శి భాస్కర్ గారు స్పందించి వారి మీద కేసు పెట్టడం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టడం, అలాగే అలర్ట్ చేయటం, ప్రజలందరినీ చేయడం జరిగింది. అలాగే నిన్న జరిగినటువంటి మా టెలిఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా మండలంలోని అందరికీ తెలియజేయలాగిన మేము కూడా చర్యలు తీసుకున్నాం. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశామండి. మొత్తం మండలంలో ఉన్నటువంటి మాంసం దుకాణం యజమానులు అందరూ కూడా హాజరయ్యారండి. మేము వాళ్ళకి పూర్తి స్థాయిలో సజెషన్స్ ఇచ్చాం. ఎలాగంటే, మన మండలంలో ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండాలంటే మనం క్వాలిటీ మటన్ అందించాలి. అట్లాగే మంచి వాటర్తో వాటిని క్లీన్ చేయాలి. మంచిగా వాళ్ళ ఆరోగ్యానికి భంగం కలగకుండా, ప్రజల ఆరోగ్యానికి భంగం కలగకుండా ఉండేలాగా తగు చర్యలు తీసుకోవాలి. ఇటువంటి చనిపోయిన జీవాల యొక్క మటన్ అమ్మే పరిస్థితి మళ్ళీ ఒక్కసారి మన మండలం రాకుండా, ఇటువంటి సమావేశం మళ్ళీ జరగకుండా ఉండేలాగిన వాళ్ళే పూర్తి స్థాయిలో ఒక కంక్లూజన్కి వచ్చారండి. భవిష్యత్తులో పక్క గ్రామాల నుంచి ఇలాంటి మటన్ రావడం కానీ, అత్తిలి మండలంలో కబేళాలో ఇలాంటి మటన్ తయారు చేయడం కానీ జరగకుండా భవిష్యత్తులో మేమందరం కూడా ఒక ఉమ్మడిగా ఉండి మంచి మటను ప్రజలకు ఆరోగ్యం కలగకుండా అన్ని ఉండేలాగానే చర్యలు తీసుకుంటామని వాళ్ళు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మెడికల్ ఆఫీసర్ నాగరాజు కుళ్ళిన రోగాల బారిన పడిన మాంసాన్ని విక్రయించడం నేరమని తెలియజేశారు. పశు వైద్యాధికారి కెఎస్ భవనారాయణ మాట్లాడుతూ మాంసాన్ని క్లీన్ చేసే ప్రదేశాల్లో గద్దెల వద్ద శుభ్రతను పాటించాలని, లేకుంటే ఆయా ప్రాంతాలను కూడా సీజ్ చేస్తామని తెలియజేశారు. ఇన్ఛార్జ్ డిప్యూటీ ఎంపీడీఓ భాస్కర్, పంచాయతీ కార్యదర్శులు, మెడికల్ సిబ్బంది, అత్తిలి మండలంలోని మాంసం అమ్మే దుకాణదారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అత్తిలి గ్రామంలో కబేళాలో చనిపోయిన పశువుల్ని, చనిపోయిన గొర్రెలు, మేకల్ని వాటిని కట్ చేస్తున్నారని, తర్వాత సిక్ అయిన అంటే జబ్బు పడిన గొర్రెల్ని కూడా కట్ చేసి అమ్ముతున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి వారు పోలీసు గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా దాన్ని ఆ జబ్బు పడిన పశువుల్ని అమ్ముతున్నట్టు గుర్తించడం జరిగింది. మేము కూడా ఇన్స్పెక్షన్ చేసాము. వాటిలో జబ్బు పడిన పశువులు ఉన్నాయి కాబట్టి దాన్ని తెలియజేసిన తర్వాత పోలీసు వారు వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు మనకి ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎండిఓ గారు సమావేశం నిర్వహించారు. మొత్తం అత్తిలి మండలంలో ఉన్న ఈ చికెను, మటను షాపుల యజమానులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వాళ్ళందరినీ కూడా సరిపోయిన ఎట్టి పరిస్థితుల్లో కూడా సిక్ యానిమల్స్ అంటే జబ్బు పడిన యానిమల్స్ని కానీ, చనిపోయిన పశువులను కానీ, చనిపోయిన గొర్రెలు, మేకలను కానీ అమ్మినట్లయితే వెంటనే ఆ షాపును సీజ్ చేయడం జరుగుతుందని,
క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, క్వాలిటీ కూడా ఆకస్మిక తనిఖీలు చేసి కబేళా దగ్గర కూడా ఆకస్మిక తనిఖీలు చేసి వాటి క్వాలిటీ పరీక్షిస్తామని వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. వారు కూడా అందరూ కూడా ఇలాంటి ఎప్పుడు కూడా పునరావృతం కాదని, తర్వాత ఏదైనా ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారులకి ఫిర్యాదు చేస్తామని తెలియజేయడం జరిగింది. అత్తిలి మండలంలోని మంచిలి గ్రామంలో భగవాన్ పూతరేకుల ఫ్యాక్టరీ వద్ద అత్తిలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు సిరగాని నాగేశ్వరరావు, బిందులత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని లయన్స్ GAT కోఆర్డినేటర్ పుట్టా విజయశ్రీ ప్రారంభిస్తారని, తణుకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ CH పావని, డాక్టర్ బొలినేని కృష్ణ, డాక్టర్ P శ్రీనివాస్, డాక్టర్ రాఘవేంద్ర వివిధ రకాల రోగులను పరీక్షిస్తారని తెలియజేశారు. మంచిలి పరిసర ప్రాంతాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాగేశ్వరరావు కోరారు. ఈ రోజు అత్తిలి మండలంలోని అత్తిలి గ్రామంలో NTR భరోసా రామన్నపేటలో NTR భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాసరి నాగరాజు, కొనగళ్ల రాజు, కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది. అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో గల వరాల వెంకటేశ్వర స్వామిని కార్తీక మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, అష్టదళ పాదపద్మ సేవ, విశేష అర్చనలు జరిగాయి. ఆలయ అర్చకుడు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్, సూర్యతేజ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. కమిటీ సహకారంతో అన్నదానాన్ని కూడా భక్తులకు అందజేశారు. అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో గల రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాల స్వామి దేవస్థానం పాలకవర్గ చైర్మన్ గా గారపాటి వెంకట సుబ్బారావు ప్రమాణ స్వీకారం చేశారు. పాలకవర్గ సభ్యులుగా ఆకుల వెంకటేశ్వరరావు, తిరుపతి రత్నాకర్రావు, కొల్లి సంతోషం, పెద్దింటి శ్రీనివాసాచార్యులు, దాసం సత్యనారాయణ, మీసాల రత్నకుమారి, గుమ్ములూరి రాధ, పెచ్చట్టి సత్యవతి, దేవభక్తుల కమలమ్మ ఎక్స్ అఫిషియో సభ్యులుగా పెద్దింటి సత్యనారాయణాచార్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం నాయకులు ముత్యాల నాగేశ్వరరావు, గారపాటి ధనరాజు, ఎంపీటీసీ ప్రగడ నాగేశ్వరరావు, సొసైటీ అధ్యక్షుడు విత్తంశెట్టి సత్యనారాయణ, ఉన్నత పాఠశాల కమిటీ చైర్మన్ ప్రగడ శ్రీనివాస్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి లింగంపల్లి లోకనాథ్ శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి దివంగత పైడికొండల మాణిక్యాలరావు జిల్లా అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి మాణిక్యాలరావు విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. సామాన్యుడు రాజకీయాల్లో రాణించిన విధానం భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమని అన్నారు. జిల్లాకు నిట్ తీసుకురావడానికి మాణిక్యాలరావు చేసిన కృషి ఎంతో గొప్పదని అన్నారు. ప్రజా సేవకుడిగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా జాతీయ స్థాయి కళాశాలను ఆయన తీసుకువచ్చారని అన్నారు. బీజేపీలో అంకిత భావంతో పనిచేసి నాయకుడిగా ఎదగాలనే దానికి మాణిక్యాలరావు యొక్క నిదర్శనమని అన్నారు. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై వెంటనే మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టారని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా మాణిక్యాలరావు విగ్రహాన్ని కుమార్తె సింధు ముందుకు వచ్చి ఆవిష్కరించడం అభినందనీయమని తెలియజేశారు. 2014లో గెలుపొందడం జరిగింది. ఆయన పరిచయం కూడా నాకు తణుకు ఎలక్షన్ క్యాంపెయిన్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఒకే వేదిక మీద ఇద్దరం కూడా మొదటిసారిగా ఆ రోజు పరిచయం అయ్యాం. అప్పటి నుంచి కూడా ఆయనతో నేను శాసనసభ్యునిగా, ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మన జిల్లా అభివృద్ధికి కానీ, అదేవిధంగా దేవాదాయ శాఖ మార్చులుగా మా నియోజకవర్గంలో వివిధ దేవాలయాల అభివృద్ధికి కానీ, ఆయన జిల్లా అభివృద్ధికి ఎన్నలైనటువంటి కృషి చేసి ఆయన తనదైనటువంటి ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా మన ప్రాంతానికి నిట్ కాలేజీని తీసుకురావడంలో మాణిక్యాలరావు గారి పాత్రని మనందరం కూడా 10 కాలాల పాటు గుర్తుండేటటువంటి విషయం అది. అటువంటి ఒక జాతీయ కళాశాలను మన ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి ఘనత రోజు మాణిక్యాలరావు గారికి దక్కుతుంది. ఒక బీజేపీ పార్టీలో అంకిత భావంతో పనిచేసి ఏ విధంగా నాయకుడిగా ఎదగొచ్చు అనే దానికి నిదర్శనం ఆ రోజు శాసనసభ్యునిగా ఎన్నికవటం, వెంటనే మంత్రిగా ఆయన ఎన్నికవటం, అదేవిధంగా మనందరినీ కూడా ఆయన దురదృష్టవశాత్తు ప్రమాదాల బారిన పడి మనందరికీ కూడా దూరం అవటం చాలా దురదృష్టం. అయినప్పటికీ కూడా వారి
ఆశలకు అనుగుణంగా వారి కుటుంబ సభ్యులు, వారి అమ్మాయి సింధు కూడా ఈరోజు వారిని ఈ విగ్రహ ప్రతిష్టాపన చేయడం కూడా చాలా సంతోషం. ఇటీవల మొందా తుఫాన్ కారణంగా ప్రాణ ఆస్తి నష్టం లేకుండా అధికారులు, కూటమి నాయకులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు పడిన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఇరగవరం మండలంలోని 250 కుటుంబాలకు 10 కిలోల బియ్యంతో పాటు నిత్యావసరాలను శనివారం ఎమ్మెల్యే రాధాకృష్ణ పంపిణీ చేశారు. తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు ప్రజలతో పాటు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకున్నారని అన్నారు. తుఫాను కారణంగా తణుకు నియోజకవర్గంలో కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను విద్యుత్, ఫైర్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా మొంతా తుఫాన్లో వచ్చినటువంటి అధిక వర్షాలు, అదేవిధంగా గాలుల వలన మన నియోజకవర్గ వ్యాప్తంగా కూడా దాదాపు 30 చెట్లు, 26 పోల్స్, కరెంట్ పోల్స్ కూడా పడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ ప్రభావం లేకుండా అధికారులు, కూటమి నాయకులు అందరూ కూడా సమన్వయం చేసుకుని నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసుకుని అవన్నీ కూడా వెంటనే తొలగించి అక్కడ చెట్లు కానీ అదేవిధంగా కరెంట్ పోల్స్ ఏదైతే పడిపోయినాయో వాటి అన్నింటినీ కూడా తొలగించడంతో పాటుగా రీప్లేస్మెంట్ చేసి ఈరోజు అందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా అండగా నిలబడటం జరిగింది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయంతో పనిచేశారు. ముఖ్యంగా ఈ పోల్స్ ఏదైతే ఉన్నాయో 26 పోల్స్ని కూడా వెంటనే రీప్లేస్ చేసి అందరికీ కూడా ఎవరికి కూడా విద్యుత్ ప్రతి ఇంటికి కూడా అందించి వెంటనే ఎక్కడో కూడా ఎక్కువ విద్యుత్తుని ఆపకుండా అందరికీ కూడా చేయడం జరిగింది. ఆ విధంగా ఒక సమన్వయంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో ఏ విధంగా అయితే రాష్ట్రంలో మొంతా తుఫాను ప్రభావం తగ్గే విధంగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేసి ఆ విధంగా ఆయన ఆదర్శంతో ఈరోజు నియోజకవర్గంలో కూడా అదేవిధంగా కూటమి నాయకులందరూ కూడా అదేవిధంగా అధికారులందరూ కూడా మొంతా తుఫాను ప్రభావం మన నియోజకవర్గంలో పెద్దగా లేకుండా ఉండే విధంగా అన్ని విధాలుగాను కూడా చర్యలు తీసుకుని పకడ్బందీగా ఒక ప్రణాళిక ప్రకారం అవన్నీ కూడా అమలు చేయడం జరిగింది. దానివల్ల మన నియోజకవర్గంలో చాలా తక్కువ ప్రభావం అది చూపడం జరిగింది. అందరికీ కూడా ఈరోజు అన్ని విధాలుగాను కూడా ప్రభుత్వం అండగా నిలబడింది. దాంతోపాటుగా ఈరోజు ఎవరైతే అతి కొద్ది మంది దాదాపు 217 మంది 200 కుటుంబాలు ఈరోజు ఈ తుఫాను ప్రభావం పడిందో వారందరికీ కూడా ఈ కిట్లను కూడా నిత్యావసర వస్తువులను కూడా అందించడం జరిగింది. తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై సైక్లిస్ట్ ను స్కూట్ ఆటో ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సైక్లిస్ట్ తో పాటు పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సైక్లిస్ట్ పరిమితి విషమంగా ఉంది. గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తణుకు మండలం ముద్దాపురం నుంచి 5, తేతల్లో 4, మొత్తం 9 మంది విద్యార్థులను ఆటోలో ఎక్కించుకొని ఆటో డ్రైవర్ మిద్దే వెంకన్న బయలుదేరాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సైక్లిస్ట్ గొర్రెల సత్యనారాయణ పరిస్థితి కూడా విషమంగా ఉందని అన్నారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థి తిరుపాటి ఆకాంక్షకు గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ మిద్దే వెంకన్నకు పోలియో కావడంతో ఆటో అదుపు తప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు. తణుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కామ్రేడ్ చింతకాయల బాబురావు పోరాట స్ఫూర్తితో కార్మికులు ముందుకు సాగాలని సిఐటియు కార్యదర్శి పివి ప్రతాప్ అన్నారు. శనివారం స్థానిక సివిల్ సప్లై SWUC జట్టు కార్మికులు కామ్రేడ్ చింతకాయల బాబురావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ కామ్రేడ్ బాబురావు, సాధిస్తాం కామ్రేడ్ బాబురావు ఆశయాలు, ఎర్రజెండా ముద్దుబిడ్డ కామ్రేడ్ బాబురావు అని నినాదాలు చేశారు. కార్మికుల శ్రమకు తగిన ఫలితం కోసం జిల్లాలో ఎన్నో ఉద్యమాలు నడిపి విజయం సాధించారని అన్నారు. తణుకు ప్రాంతంలో కూడా సిటీ బస్సులు, అనంతలక్ష్మి స్పిన్నింగ్ మిల్, సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్, వాన్బరీ పరిశ్రమల పోరాటాల్లో ముందుండి బాబురావు నడిపించారని, మానసికంగా కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఉద్యమం బాట వేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గార రంగారావు, జట్టు మేస్త్రులు, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. సిఐటియు మాజీ జిల్లా కార్యదర్శి, సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శిగా పనిచేసినటువంటి చింతకాయల బాబురావు గారికి
ఈరోజు ఎస్డబ్ల్యూసి జట్టు వాళ్ళ ఘనంగా నివాళులు అర్పించడం అనేటువంటి జరుగుతూ ఉంది. చింతకాయల బాబురావు గారు ఆయన ఒక రైస్ మిల్లో కార్మికుడిగా ఆయన జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన రైస్ మిల్లో కార్మికుడిగా తాడేపల్లిగూడెంలో ఆయన జీవితాన్ని ప్రారంభించాడు. కార్మికుడిగా ఆయన అంచెలంచెలుగా ఎదిగాడు. కార్మికులుగా ఆయన చదువు కూడా కార్మికుడిగా ఉంటూనే చదువుకున్నాడు. తర్వాత కార్మికుల సమస్యల మీద ఓ సమరశీలమైనటువంటి పోరాటాలు సాగిస్తున్నటువంటి సిఐటియులోకి ఆయన రావడం, తర్వాత ఆయన అక్కడి నుంచి ఆయన ప్రస్థానం చూసినప్పుడు తర్వాత ఆయన జిల్లా నాయకుడిగా, జిల్లా అధ్యక్షుడిగా సిఐటియుకి, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర నాయకుడిగా, ఆల్ ఇండియా నాయకుడిగా కూడా ఎదిగినటువంటి వ్యక్తి చింతకాయల బాబురావు గారు. భవన నిర్మాణ కార్మికులు ఐక్యంగా ఉద్యమించడం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని వేల్పూరు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు బళ్ళచిన వీరభద్రరావు అన్నారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం స్థానిక పార్వతీదేవి ఆలయ ప్రాంగణంలో ఎర్ర మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముందుగా ఇటీవలే మృతి చెందిన కార్మిక నేత కామ్రేడ్ బాబురావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఎర్ర జెండా ఆధ్వర్యంలో చేసిన పోరాటాల ఫలితంగానే 1996లో సంక్షేమ బోర్డు సాధించుకున్నామని, గడిచిన 2014 సంవత్సరం నుండి అధికారంలో ఉన్న టీడీపీ, వైసీపీ పాలక ప్రభుత్వాలు సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను ప్రభుత్వం తమ అవసరాలకు తరలించుకుపోయి అందులో నమోదైన కార్మికులకు ఎటువంటి పథకాలు అమలు చేయకుండా మొండి చేయి చూపుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతరం యూనియన్ 14 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా బళ్ళచిన వీరభద్రరావు, అధ్యక్షులుగా వాటాల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా చోరపల్లి రామకృష్ణ, కార్యదర్శిగా అల్లాడి బలరాం, సహాయ కార్యదర్శిగా లంకే దుర్గారావు, కోశాధికారిగా బొక్క బాలాజీరావు, సభ్యులుగా ఆనందం గంగాధరరావు, మల్లికార్జునరావు తదితరులు ఎన్నికయ్యారు. గీత వృత్తి రక్షణ బాటా కార్యక్రమంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆదివారం 2వ తేదీన తణుకులోని అమరవీరుల భవనంలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా గీత కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శి కామన మునిస్వామి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం గీత వృత్తి పట్ల వ్యతిరేకంగా పనిచేస్తుందని, గీత కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను, జీవోలను కూటమి ప్రభుత్వం రద్దు చేసి గీత కార్మికుల జీవితాలను రోడ్డుపై పడవేసిందని ఆయన తెలియజేశారు. మానవత కెరీర్ గైడెన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా పొట్టి శ్రీరాములకు నివాళులర్పించి అనంతరం తణుకు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పొట్టి శ్రీరాములు గారిపై నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన వారికి మానవతా సభ్యుడు గోకవరపు కాశీ విశ్వేశ్వర గారిచే స్పాన్సర్ చేయబడిన బహుమతులను జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో తణుకు మానవతా సంస్థ ద్వారా అందజేశారు. ఈ పోటీల్లో మొత్తం 120 మంది విద్యార్థులు పాల్గొనగా ప్రతి స్కూల్ నుండి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి 10,000 రూపాయల విలువైన బహుమతులను దాత గోకవరపు కాశీ విశ్వేశ్వరరావు స్పాన్సర్ చేశారు. అంతేకాక 21 మంది విద్యార్థులకు తణుకు మానవతా సంస్థ ద్వారా బహుమతులను అందజేశారు. ఈనాడు మనం అందుకున్న స్వేచ్ఛా స్వాతంత్రాలన్నీ కూడా పొట్టి శ్రీరాములు కృషి అని చెప్పని ఆయన తెలియజేశారు. శాంతి ర్యాలీ కమిటీ చైర్మన్ గమ్ని రాంబాబు మాట్లాడుతూ మానవతా ద్వారా భవిష్యత్తులో విద్యార్థులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. పోటీలకు కోఆర్డినేటర్ గా తణుకు ఏకేటీపీ హై స్కూల్ హెడ్ మాస్టర్ తాన్నబత్తుల రామకృష్ణ వ్యవహరించారు. ఎంఈఓ బండి ఆంజనేయులు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. తణుకు పట్టణంలోని వివిధ పాఠశాలలను నిర్వహించిన పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థుల వివరాలు: టౌన్ ఫస్ట్ ఎన్ కీర్తన, నంబర్ 1 ఎంపీ హై స్కూల్ తణుకు, టౌన్ సెకండ్ యుఎన్ఎస్ భార్గవ, జడ్పీ బాయ్స్ హై స్కూల్ తణుకు, టౌన్ థర్డ్ హేమలత, నంబర్ 1 మున్సిపల్ హై స్కూల్ తణుకు. డిసెంబర్ 17న మరణించారు. ఆయన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి ఎంతో కృషి చేసి అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు. ఈయన ఒక స్వతంత్ర సమరయోధుడు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్ర సాధన కోసం ఎంతో కృషి చేసి తన ప్రాణాలనే అర్పించారు. ఆయన పోరాటం చేసి తన తెలుగు రాష్ట్రం కోసం ఎంతో కృషి చేశారు. పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16న జన్మించారు. 1952 డిసెంబర్ 17న మరణించారు.
ఆయన వారికి పుట్టిన బిడ్డ చనిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకే తన భార్య కూడా చనిపోయింది. 25 ఏళ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. తాస్తిపాస్తులు తల్లికి అన్నదమ్ముడికి రాసి గాంధీజీ అనురాయుగా సబర్మతి ఆశ్రమంలో చేరారు. పొట్టి శ్రీరాములు గురించి మాట్లాడాలి అంటే ఆయన గురించి గాంధీ గారు ఏమన్నారంటే, పొట్టి శ్రీరాములు గారు లాంటి వాళ్ళు ఒక 10 మంది ఉంటే భారతదేశానికి నేను ఎప్పుడో స్వాతంత్రం తీసుకొచ్చేవాడిని అని అన్నారంట. పొట్టి శ్రీరాములు గారి గురించి గాంధీ గారు లాంటి ఒక వ్యక్తే అలా కామెంట్ చేశారు అంటే ఆయన ఎంత అకుంఠిత దీక్షాపరులు అనేది మనకి అర్థం అవుతుంది. ఆయన సాధారణంగా ఏదైనా ఒక మాట మాట్లాడారు అంటే కనుక ఆ మాట పూర్తయ్యే వరకు ఆయనకు పట్టుదల అనేది ఆయన ఏ విధంగానూ కూడా విడనాడేవారు కాదంటండి. ఆయన 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రంగా తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఒక రాష్ట్రంగా తీసుకురావాలని ఆయన తన ప్రాణాన్నే త్యాగం చేసిన మహానుభావుడు. అయితే మేము మీకు ఇక్కడ ఈ కాంపిటీషన్ ఎందుకు కండక్ట్ చేశాము అంటే దేశం కోసం తర్వాత స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరి గురించి మీరు తెలుసుకోవాలి. అందులో ఒక వ్యక్తి ఎవరు అంటే పొట్టి శ్రీరాములు గారు. పెంటపాడు మండలం రావిపాడు మోడల్ ప్రైమరీ స్కూల్లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి ప్రధానోపాధ్యాయులు కందికుప్ప కాశీ విశ్వనాథం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ పొట్టి శ్రీరాముల యొక్క దీక్ష ప్రాణత్యాగంతో 1953లో మన ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని విద్యార్థులకు తెలియజేశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిఎస్సి 2025 ప్రభుత్వ నూతన ఉపాధ్యాయులుగా ఎంపికైనటువంటి 29 మంది ఎమ్మెల్యేని కలిశారు. ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే బుల్శెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలపై ప్రభుత్వం ప్రజల విశ్వాసం పెంచాలని, స్థానిక శాసనసభ్యులు డిఎస్సి ఉద్యోగ నియామకాలు పొందినటువంటి నూతన ఉపాధ్యాయులందరూ కూడా కష్టించి పనిచేయాలని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆశయాలు నెరవేర్చాలని, ఉన్నత విద్యార్హత కలిగిన ఉపాధ్యాయులందరూ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో విశ్వాసం లేదని, దాన్ని పెంచాలని ఆయన అందరికీ తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించే విధంగా తల్లిదండ్రులకు విశ్వాసం కల్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ హనుమ, పిఎంకే జ్యోతి తదితర అధికారులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలోని స్థానిక కొబ్బరి తోటలో శంకరమఠం ఆధ్వర్యంలో వేద పాఠశాలను శనివారం ప్రారంభించారు. శంకరమఠం నిర్వాహకుడు వేమూరి రామం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గూడెంలో వేద పాఠశాల ప్రారంభించడం ఎంతో శుభకరమని, వేద మంత్రోచ్చారణతో ఈ ప్రాంతం అభివృద్ధి పనుల్లో పయనిస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఈ వేద పాఠశాలలో గురుకులంలోని 8 సంవత్సరాల వయసు గల బాలులను చేర్చుకుంటారని, 12 సంవత్సరాలు శిక్షణ ఇస్తారని వివరించారు. సనాతన వేద సంస్కృతి పరిరక్షణే లక్ష్యంగా శంకరమఠం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రామం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం బీజేపీ ఇన్ఛార్జ్ ఇతకోట తాతాజీ, వత్తనపల్లి కాశీ, చేపల రమేష్, పుల్లా బాబీ, మద్దాల మణికుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు. తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి రైతుకి ఖచ్చితంగా న్యాయం చేస్తామని భాజపా నాయకులు తెలియజేశారు. చిలుకూరు గ్రామంలో నేలవాలిన వరిచేలను భాజపా నాయకులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ జిల్లా కన్వీనర్ గాదిరాజు వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతుల గుర్తింపు కార్యక్రమం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో చురుగ్గా జరుగుతోందని, రైతులు పంట నష్టం జరిగిన ప్రాంతాలను అధికారులకు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఇన్ఛార్జ్ అల్లూరి సాయి దుర్గరాజు, మండల పార్టీ అధ్యక్షుడు ఎర్ర విక్రమ్, ప్రధాన కార్యదర్శులు రుద్రరాజ్ శివర్మ, మేడిచర్ల సూర్యప్రకాష్, నియోజకవర్గ కన్వీనర్ కొమ్మన నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ముందా తుఫాన్ మనందరినీ కూడా ఎంత భయభ్రాంతులు చేసిందో ఇటు రైతాంగానికి, ప్రజలకి అంతా కూడా మనందరికీ తెలిసిన విషయం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మేల్కోవటం, ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ కూడా ఏకధాటిగా ఎటువంటి ఉపద్రవం వచ్చినా
ఎదుర్కొనే విధంగా పనిచేయడం అనేది చాలా సంతోషించిన విషయం. అలాగే వాళ్ళతో పాటు మన కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాస్ వరం గారు ప్రతి గ్రామంలోని దిగువ ప్రాంతం నర్సాపురం ఏరియాలో ప్రతి గ్రామంలో పర్యటించడమే కాకుండా ప్రజలకు మనోధైర్యం చేసి చెప్పి మనందరికీ మీ అందరికీ మేమున్నామనే ఒక భరోసా ఏదైతే ఇచ్చారో దానికి తగ్గట్టుగానే ఈ తుఫాన్ ఏదైతే ఉందో అది నర్సాపురం తీర ప్రాంతాలకి అలాగే సముద్ర తీర ప్రాంతాలకి కొంత ఎఫెక్ట్ అయింది. తదనంతరం ఏదైతే గాలులు వచ్చినాయో ఆ గాలులకి బాగా ఎఫెక్ట్ అయింది ఈ రైతులకి. ప్యాడీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనేక సేలు నేలమట్టం అవటం, దానికి నష్టపరిహారంగా రైతులు ఎదురు చూసే పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి మండలం విక్రమ్ గారు ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు ఇక్కడ ఉన్న నాయకులు యొక్క వ్యక్తి అందరూ కలిసి ఇక్కడ మరి పర్యటన చేయడం జరిగింది. చాలామంది రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. నరేంద్ర మోడీ గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇక్కడున్న స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూ ఇక్కడ ఏదైతే అవసరం ఉందో అవసరానికి తగ్గట్టు నిధులు కూడా అక్కడ కేటాయించి ఇక్కడ పంపడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరూ అధైర్యపడవద్దు. రైతులందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వడానికి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ వార్తలకు స్వల్ప విరామం.